సడన్‌గా కరోనా వైరస్ వచ్చి అన్ని రంగాలను కూడా కుదేలు చేసిన కరోనా వైరస్ మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? కరోనా పాండమిక్ సమయాన్ని విశ్వం హెచ్చరికనే అనుకోవాలి. కరోనా ద్వారా ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అట్లా ప్రపంచాన్ని ప్రకృతి వైపు నడిపించింది. ప్రకృతి వైపు చూపించింది అది. గ్రామీణ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా నుంచి, రాష్ట్ర ఇండియా వరకు, దేశం వరకు ఓకే. మరి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, అమెరికా వెళ్ళిన పరిస్థితి? ట్రంప్ ఏం చేశాడంటే ఇప్పుడు కొత్త హెచ్చరిక అని అమెండ్మెంట్ చేస్తుంది. ఓకే. మా దేశంలో ఉన్న వాళ్ళందరినీ మేము పంపిస్తాం, మా దేశం ఉన్న వాళ్ళకి మేము ఉంచుకుంటాం, మిగతా వాళ్ళని పంపిస్తామని. విద్య, వైద్య, వ్యాపార రంగాలు చాలా వరకు నష్టపోయాయి. ఆర్థికంగా శక్తివంతంగా మారుతున్న దేశం ఏదంటే అది భారతదేశం. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. 2019 చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తాన్ని అతలాకుతలం చేసి అన్ని రంగాలను కూడా కుదేలు చేసిన కరోనా వైరస్ మన భారతదేశం మీద కూడా ఎక్కువ ప్రభావం చూపింది. చాలా వ్యవస్థలు, చాలా రంగాలు అతలాకుతలం అయిపోయినాయి. ఆర్థికంగా చాలా నష్టపోయినాయి. ఆ నష్టాల నుంచి ఇంకా కూడా తేరుకునే పరిస్థితి చాలా రంగాలకి ఇంకా లేదు. ఆ పాండమిక్ టైంలో విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాలను మనతో పంచుకోవడానికి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, సడన్ గా కరోనా వైరస్ వచ్చి ఈ మానవ మనుగడను చాలా ఇబ్బందులు ఎదురైనాయి. మరి ఆ పరిస్థితుల్లో అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? సదాచారి గారు, విశ్వధర్మం ఏం చెప్తుందంటే దాన్ని ఒక విశ్వధర్మం ప్రకారం ఈ కరోనా పాండమిక్ సమయాన్ని విశ్వం హెచ్చరికనే అనుకోవాలి. విశ్వం ఇచ్చే హెచ్చరిక అనుకోవాలి. ఆర్థిక స్థితికి ఇచ్చిన హెచ్చరిక అనుకోవాలి. అంటే ఎప్పుడైతే విశ్వం ఒక 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 ప్రాబ్లం క్రియేట్ అయ్యేప్పుడు ముందు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది విశ్వధర్మం. ఓకే. ఏదైనా డైరెక్ట్ మనకు ఇన్సిడెంట్ చేయదు, ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇది ఓకే. జరుగుతుంది అనే దానికి ఇన్స్ట్రక్షన్ కి మారు పేరే కరోనా. కరోనా ద్వారా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటారు ఆర్థిక విశ్వం? స్థితి మొత్తం కుదేలు కావడానికి హ్మ్. మేము మూల కారణము కరోనా అండి. అంటే ఓకే. ఒక దేశ ఆర్థిక స్థితులు, హ్మ్. ప్రాంతం కానీ, రాష్ట్రాలు కానీ, దేశ ఆర్థిక స్థితి, జీవన విధానం మొత్తం కుదేలమన్నది కరోనా. ఇప్పటి వరకు ఇంకా కోలుకోవడానికి కారణం అదే. అవును. అట్లా ప్రపంచాన్ని ప్రకృతి వైపు నడిపించిందండి. ప్రకృతి వైపు చూపించింది అది. ఈ విశ్వం ఏం చేస్తా అంటే హ్మ్. ఏదైతే దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మనుషుల జీవన విధానాన్ని ఒక్కొక్క సమయంలో గుర్తు చేస్తుంది, బాధ్యతలు గుర్తు చేస్తుంది. ఓకే. అంటే ప్రకృతి వైపు మళ్లించింది. అందుకే హ్మ్. దేశ స్థాయిలో ఉన్న ప్రజలందరూ గ్రామ స్థాయికి మళ్లించబడారు. గ్రామ హ్మ్. గ్రామ స్థాయి మళ్ళీ పరుగులెత్తారు. ప్రకృతి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయారు. అంటే సిటీలో ఉన్న జనజీవనం మళ్ళీ వాళ్ళ గ్రామాలకు తిరిగొచ్చారు తిరగచ్చు కరోనా టైంలో. ఆ కరోనా టైంలో. హ్మ్. అంటే ఏమైతుందంటే ఎక్కడైతే జనాలు మొదలు పెట్టిరో, జీవన హ్మ్. శైలి మొదలు పెట్టిరో, అంటే హ్మ్. గ్రామ స్థాయి నుండి మొదలైంది కాబట్టి వాళ్ళ జీవన విధానం అవును. మళ్ళీ గ్రామ స్థాయి వరకే మళ్లింపబడింది. అంటే ఏమైతుందంటే మనం పరుగులెత్తుతాం. ఈ ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తులు, హ్మ్. ప్రజలందరూ హ్మ్. పరుగు ప్రయాణం ఉంది. అవును. పరుగు ప్రయాణం ఉంది. ఆ పరుగు ప్రయాణంలో మనల్ని మనం మర్చిపోయి, హ్మ్. మనం గతాన్ని మర్చిపోయి, హ్మ్. మనం ఎక్కడనో మొదలైన మొదల్ని మర్చిపోవడం జరిగింది. ఓకే. అప్పుడేమైద్దంటే మీరు ఎక్కడ నెగెటివ్ ప్లేస్ ఎక్కడ అంటే అది మర్చిపోతున్నారు. అంటే అంటే గ్రామాన్ని పుట్టిన దేశాన్ని, పుట్టిన రాష్ట్రాన్ని, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన జిల్లాను మర్చిపోతున్నారు. అంటే కరోనా వచ్చి మన మూలాలను గుర్తు చేసిందంటారా? 100%. 100% మూలాన్ని గుర్తు చేసింది. రెండోదంటే ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి, జిల్లాలో పుట్టిన వ్యక్తి తను అనుకుంటే హ్మ్. ఆ గ్రామంలోనే జీవనశైలికి ఉన్నతమైన అవకాశం సృష్టించగలుగుతాడు. ఓకే. అంటే ఆర్థికంగా అవకాశాలను ఉన్న ప్లేస్‌ని సృష్టించండి అని ఒక సింబాలిక్‌గా ఈ కరోనాని మనకు క్రియేట్ చేసి పెట్టింది. మన మన మనకు ప్రజలకు మన ఆ! జీవన విధానంలో ఏం చూపెట్టిందంటే, ఆ! మీరున్న ఎక్కడైతే మొదలైనరో, హ్మ్. ఎక్కడైతే వారి స్థానాలను గుర్తు చేస్తూ, ఆ స్థానంలో జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో హ్మ్. అక్కడనే జీవనశైలి పెంపొందించుకోవడానికి కొత్తగా సృష్టించుకోవాలని మనకి కరోనా ఆర్థిక వనరులు సృష్టించుకోవాలని గుర్తు చేసింది. అంటే హ్మ్. ఒక దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే హ్మ్. ఆర్థికంగా స్ట్రాంగ్ అయినప్పుడే. అంటే అలా గ్రామ స్థాయిలో గుర్తు జేయడానికి అంటే విశ్వధర్మ శాస్త్రానికి సంబంధం ఏముంది? అంటే విశ్వధర్మ స్థాపన ఆ గ్రామానికి ఏందంటే, ఇప్పుడు రాబోయే కాలాన్ని ఆ! మనకు ముందే అంచనేసి, ఆ! అంటే విశ్వానికి ముందు ఏం జరుగుద్దో తనకు తెలుసు. ఎందుకంటే డిజిటల్ కరెన్సీలో ఆ! ఇప్పుడు ప్రజా జీవన విధానంలో కరెన్సీ అనేది లేదండి. ఓకే. చూడండి, ఆ! కరెన్సీ అనేది లేదు. ఈరోజు ఏ ప్రజలను మనం టచ్ చేసినా ఆ! ఆళ్ళ దగ్గర ఇంటిలో ఒక రూ. 1000 కూడా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు.
అంటే కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ రావడం వల్ల ఆ! జీవన శైలిలో అంటే మార్పులు మీరు ఫోన్‌పే, గూగుల్ పే, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఇలా ఆ! చెప్తున్నారా? ఆ! అవును. ఆ! అవును. అది దానివల్ల ఏమైందంటే ఆ! ప్రతి ఒక్క జీవన శైలి అనేది ఏమైతుందంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువైపోతుంది. ఆ! అంటే ఆటోమేటిక్‌లీ ఒక వ్యక్తి ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతున్నాడు. అదే ఓకే. క్యాష్ రూపంలో ఉంటే ఏమైద్దంటే ఆ! ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు. ఓకే. అంటే డిజిటల్ కరెన్సీ వైపు మన దేశం ఎప్పుడైతే పరుగులెత్తిందో హ్మ్. ఆటోమేటిక్‌గా ఆర్థిక మాంద్యం అనేది ఇబ్బంది అయ్యే ఛాన్స్ తోటే గ్రామ స్థాయి వరకు మళ్ళీ ఆర్థికంగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ కరోనా అనేది క్రియేట్ చేయబడిందని ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. ఓకే. ఇప్పుడు విశ్వధర్మ శాస్త్రం హెచ్చరిక జారీ చేసిందంటున్నారు. అవును. మరి దానికి సొల్యూషన్ ఎటువైపు ఉంటది? అంటే ఇప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వ్యవహారం చూసుకుంటే హ్మ్. ట్రంప్ ఏం చేశాడంటే హ్మ్. దీని మీద మన ప్రపంచ దేశాల్లో నంబర్ 1 ఉన్న అమెరికా ఆ! అధ్యక్షుడు ట్రంప్ ఆ! ఇప్పుడు కొత్త హెచ్చరిక అని అమెండ్మెంట్ చేస్తుండు. ఓకే. మా దేశంలో ఉన్న వాళ్ళందరినీ మేము పంపిస్తాం. మా దేశం ఉన్న వాళ్ళకి మేము ఉంచుకుంటాం. మిగతా వాళ్ళని పంపిస్తాం అన్నాడు. హ్మ్. అది ఒక రకంగా ఆర్థికమైన ఒత్తిడి అది. ఓకే. అంటే దానివల్ల ఏమైతుందంటే మన దేశానికి ఉన్న పెట్టుబడులు, హ్మ్. మన దేశంలో ఉన్న పెట్టుబడులు పాండమిక్ సమయంలో ముందే, ఓకే. తర్వాత హ్మ్. మన దేశంలో పెట్టుబడులన్నీ దేశం దాటి విదేశాలకు వెళ్ళిపోయిందండి. ఓకే. మన దేశ పెట్టుబడులు విదేశాలకు పోకుండా కాపాడుకోవాలి ఫస్ట్ ఒకటి. ఓకే. హ్మ్. రెండోదేంటంటే విదేశీ పెట్టుబడిని మన దేశంలో ఆకర్షించడానికి అవకాశాలివ్వాలి. అంటే విదేశీ పెట్టుబడులు పెట్టడానికి కరోనా పాండమిక్‌కి సంబంధం ఏముంది? అయితే విదేశీ పెట్టుబడులు ఎందుకంటే, ఎప్పుడైతే ఆర్థికంగా ఒక ప్రాజెక్ట్ రావాలన్నా, ఆ! ఒక జీవన విధానం ప్రజల జీవన విధానం మళ్లించాలన్నా, హ్మ్. ఏదో ఒక మనకు కావాల్సిన ఫ్యాక్టరీస్ గాని, హ్మ్. ఏదన్నా కావాలి. ఇప్పుడు ఆ కరోనా టైమ్ వచ్చినప్పుడు, హ్మ్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ప్రజల జీవన శైలి మొత్తం కుదేలుబడినదండి. ఓకే. అంటే జీవనోపాధి కోల్పోయిర్రు. హ్మ్. జీవనోపాధి కోల్పోయారంటే, దాన్ని క్రియేట్ చేయడానికైతే మాత్రం మళ్ళీ ఆర్థికంగా స్ట్రాంగ్ కావాలి గదా! అవును. దానికి కావాలంటే మన ఇండియన్ ఎకానమీకి సరిపోదు. హ్మ్. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీకి ఎంతుందో అంత మన ఖర్చుంది. ఓకే. దానికి మనం బయటి దేశం నుండి మన ఇండియన్స్ ఫారెన్‌లో ఉన్నప్పుడు అమెరికాలో గాని, లండన్ గాని వివిధ దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు హ్మ్. మళ్ళీ మన భారతదేశంలో ఉన్న కామన్ పీపుల్ జీవన శైలి మారుతది. ఓకే. లింక్ ఉంది. లింక్ ఉంది. అంటే ఆ! ఎప్పుడైనా కూడా ఒక దేశంలో ప్రజల జీవన విధానం మారాలన్నా, ఆ! కుదేలమన్నా ఓకే. ఆర్థిక స్థితి మీదనే ఆధారపడి ఉంటది. ఈ ఓకే. ఆర్థిక స్థితికి ముందే హెచ్చరిక కరోనా పాండమిక్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. అంటే ముందే హెచ్చరించి అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మన దేశంలో ఫండ్స్ ఏదుందో బడ్జెట్ ఏదైతుందో బయటి దేశాల్లో పెట్టుబడి పెట్టకూడదు. మన దేశంలో పెట్టుబడి పెట్టాలి. ఒక హెచ్చరిక. ఆ! రెండోది బయటి దేశంలో ఉన్న మన ఇండియన్స్ ఆ! మళ్ళీ మన దేశంలో వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టకుండా ఆ! మన దేశం వైపే పెట్టుబడులు మళ్లించాలనేది సెకండ్. ఓకే. అంటే రేపొద్దున ఇప్పుడు కరోనా వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ మన దేశం వైపు చూసిర్రు. హ్మ్. అరే! మన దేశం సస్యశ్యామలమైన దేశం, హ్మ్. ప్రకృతితో నిండిన దేశం, హ్మ్. సర్వ సంపదలకు నిలయం హ్మ్. అని ఇన్ని కారణాలతోటి మన ప్రపంచ దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ మన దేశం వైపు చూసారు. హ్మ్. ఎందుకు చూసిర్రండి? హ్మ్. అంటే ఇక్కడున్న నేచురాలిటీ అటువంటి. ఇక్కడ మన భారతదేశ గొప్పదనం ఏందంటే హ్మ్. 10 సంవత్సరాలు హ్మ్. ఎవ్వరు పని చేయకుండా హ్మ్. ఖాళీ వస్తు మార్పిడి ద్వారా హ్మ్. మనం జీవిస్తే అంటే డబ్బు లేకుండా. డబ్బు లేకుండా హ్మ్. వస్తు మార్పిడి ద్వారా డబ్బుతో సంబంధం లేకుండా. లేకుండా హ్మ్. వస్తు మార్పిడి విధానంలో 10 సంవత్సరాలు బతకచ్చండి. మన ఓకే. 100,00,00,000 జనాభా హ్మ్. 10 సంవత్సరాలు బ్రతకచ్చు. అంటే ఇప్పుడున్న ఆధునిక యుగంలో కూడా. ఇప్పుడున్న ఆధునిక యుగంలో హ్మ్. ఏం పని చేయకుండా ఆ! ఓన్లీ వస్తు మార్పిడి విధానంలో మనం జీవనశైలి మొదలుపెడితే ఆ! 10 సంవత్సరాల దాకా మన దగ్గర అంత సంపద ఉంది మన భారతదేశంలో. అది ఓకే. మన భారతదేశ గొప్పతనం. ఓకే. అది మిగతా దేశాలతో చూసుకుంటే ఒక్క ఓకే. నెల రోజులు పని చేయమండి దేశాలు నాశనం అయిపోతాయి. దేశాలు కనబడ్డాయి. ప్రపంచ పటంలో ఆ దేశాలు కనబడ్డాయి. ఒక నెల రోజులు వాళ్ళు వర్క్ బంద్ చేస్తే ఆ ప్రపంచ పటంలో ఆ దేశాలు కనబడాయి. రైట్. కనుమరుగైపోతాయి. రైట్. మీరు చెప్పినట్టు ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడం ఆపడం. రెండోది ఏదైతే ఉందో కరోనా వచ్చి మన మూలాలను గుర్తు చేసిందని జెప్పారు. అవును. ఓకే. కరోనా వచ్చింది. ఇప్పుడిప్పుడు మెల్లగా మళ్ళీ తేరుకుంటున్నాం. అవును. మరి ఎంతవరకు ఇది అమలైంది? అంటే సిటీలో ఉన్న లైఫ్ గ్రామీణ స్థాయికొచ్చింది. అయితే ఇక్కడ ఒకటేంటంటే ప్రజలు కొంత వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలండి. ఎందుకంటే మనము గ్రామ స్థాయి నుండి వచ్చిన వాళ్ళం. హ్మ్. ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి ఏదో ఒక గ్రామం విలేజ్ గ్రామం ఉంటది. హ్మ్. అయితే ఇక్కడ ఈ కరోనా ఏం గుర్తు చేసిందంటే మనం పుట్టిన ఊరికి, హ్మ్. మనం పుట్టిన జిల్లాకు, హ్మ్. పుట్టిన రాష్ట్రానికి, పుట్టిన హ్మ్. దేశానికి హ్మ్. నీ మూలాలు ఉంచాలి అని చెప్తుందిడ. నీ మూలాలు ఉంచాలి. నీ మూలాలంటే నీ పరంగా ఒక వ్యక్తి పరంగా నువ్వు ఒక గ్రామాన్ని
దాటి జిల్లాకెళ్ళినావంటే, మండలంకెళ్ళినావంటే, రాష్ట్రానికెళ్ళినావంటే, నీ పరంగా ఆ గ్రామానికి, ఆ మండలానికి, ఆ జిల్లాకు ఏదో రకంగా 10 మందికి ఉపాధి కల్పించేటట్టు, 10 మందికి సేవ చేసే విధంగా, దేశానికి సేవ చేసే విధంగా నిన్ను నువ్వు బాధ్యత గుర్తు చేసింది. ఓకే. ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత గుర్తేసింది. అంటే చేశారు. మనం మర్చిపోయినా, మన గ్రామం మనం మర్చిపోలేదు. మనం ఎన్ని దేశాలు తిరిగినా, మళ్ళా హ్మ్. కరోనా సమయంలో మన గ్రామం పోతే మనం గుర్తించారు, మనం పట్టుకున్నారు, మనకు స్థానం కల్పించారని హ్మ్. మనల్ని మన 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 గ్రామాలను హ్మ్. మనల్ని గుర్తు చేసే దిశగా తీసుకెళ్ళింది. అది హెచ్చరికనే భావించాలి. ఓకే. ఇప్పుడు గ్రామీణ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా నుంచి, రాష్ట్ర ఇండియా వరకు, దేశం వరకు ఓకే. మరి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, అమెరికా వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు ట్రంప్ వచ్చాక జరుగుతున్నాయి గదా! వాటి గురించి మీ విశ్లేషణ? ట్రంప్ ఏమైందంటే, ట్రంప్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విశ్వధర్మ శాస్త్రంలో హ్మ్. మైండ్ కంట్రోలింగ్ పవర్ ద్వారా ఆయన హ్మ్. కొత్త ఒక ఆపరేటివ్ సిస్టమ్ ప్రారంభించిండండి. హ్మ్. ఏమైతుందంటే ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు చూస్తున్నాయి. హ్మ్. ఆర్థికంగా శక్తివంతంగా మారుతున్న దేశం ఏదంటే అది భారతదేశం. ఓకే. సర్వ సంపదలకు నిలయం భారతదేశం. హ్మ్. ఒక భారతదేశంలో అన్ని మూలికలతోటి ఏ రంగానికి సంబంధించిన మూలాలు, పదార్థాలు ఇక్కడి నుండి తయారవుతాయి. ఏ మెడిసిన్ తయారు గాని, ఏ హ్మ్. సైంటిస్ట్ ఏది కనుక్కున్నా ఇతర దేశాల్లో ఓకే. ఆ దేశాల ముడి సరుకు మన భారతదేశం నుండే ఎళ్తుంది. ఓకే. ఒకటి. ఇంకోటి ఇతర దేశాలలో సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మన హ్మ్. ఇండియన్స్ హ్మ్. వాళ్ళు అక్కడున్న సైంటిస్ట్‌లతోటి పోటీ పడితే నంబర్ 1 స్థానంలో ఉన్నారాడ. ఓకే. ఇప్పుడు అమెరికాలో మన ఇండియన్స్ చాలా ఫాస్ట్ ఉన్నారు. హ్మ్. వీళ్ళు ఎవరైతే మేధావులు, తెలివంతులు, సైంటిస్టులను హ్మ్. వాళ్ళ దేశం నుండి మన దేశం వైపు చూడకుండా, వాళ్ళ దేశం నుండి మన దేశం రానియకుండా, హ్మ్. ఆళ్ళ దేశం నుండి మన పెట్టుబడులు మన దేశం రానియకుండా, ఓకే. అతను ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఏది ట్రంప్. ఓకే. ఏమంటుండు? ఈ మొత్తం నేను అందరిని తీసేస్తున్నా హ్మ్. అనంగానే ఏమైద్దంటే అక్కడున్న జనం అంతా మన హ్మ్. ఇండియన్స్ ఉలిక్కిపడ్డారు ఒకసారి. అరే! హ్మ్. మేమందరం ఎళ్ళిపోతా. అప్పుడైతే తను పెట్టే ప్రతి కండిషన్‌కి వాళ్ళు అగ్రీ అయితారు. ఓకే. ఏమైతదంటే వాళ్ళు అక్కడ జనరేట్ అయితున్న మనీని, ఆ! ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆ! అక్కడనే ఫ్రీ ఫ్రీ ఫెసిలిటీలా హ్మ్. అక్కడనే ప్రాపర్టీలు కొనిస్తాడు. ఓకే. అక్కడనే ఫ్రీ మీకు లోన్స్ ఇస్తాం. మీరు ఇక్కడనే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈఎంఐలు అవన్నీ అక్కడనే ప్యాక్ చేసేస్తారు. యాహ్! దానిలో మన మేధాశక్తి అంతా అంటే మన భారతీయుల మేధో సంపత్తిని వాళ్ళ దేశం కోసం వాడుకోవడానికి వాడుకోవడానికి ప్యాక్ చేసేస్తున్నారు. అంటే హ్మ్. అక్కడ వాళ్ళని స్టాండ్ చేస్తారు. వాళ్ళేమైతుందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు మన దేశం వైపు పెట్టుబడి పెట్టడానికి రారు. హ్మ్. రెండోది అక్కడ వాళ్ళ ఈఎంఐలని ప్యాక్ చేసేస్తున్నాడు. హ్మ్. ఫ్రీగా ఇస్తాడు. ఏ టాక్స్ ఉండదు ఆళ్ళకి కూడా. ఇల్లు కట్టుకున్నా టాక్స్ హ్మ్. ఉండది. పెద్ద హ్మ్. ఫార్మ్ హౌస్ కట్టుకున్నా టాక్స్ ఉండది. హ్మ్. ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు అక్కడనే స్టాప్ అయిపోతారు. ఓకే. అట్లాంటప్పుడు ఏమైద్దంటే మనకు ఇప్పుడు మన విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే హ్మ్. మన దేశం నుండి పోయిన మేధావులను, హ్మ్. మన దేశం నుండి పోయిన సైంటిస్ట్‌లను, ఓకే. మన దేశం నుండి పోయిన ధనవంతులను హ్మ్. మళ్ళీ మన దేశంలోకి ఆహ్వానించాలి. ఓకే. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇచ్చైనా వాళ్ళకి అవసరమైన అవకాశాలు ఇచ్చి హ్మ్. మన 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 జ్ఞానాన్ని, మన హ్మ్. జ్ఞానవంతుల్ని మన దేశం ఎప్పుడైతే యూటర్న్ చేసుకొని మన దేశ రాజకీయ నాయకులు హ్మ్. కానీ, మన గవర్నమెంట్ గాని వాళ్ళని హ్మ్. గుర్తించి వాళ్ళకి సరైన అవకాశాలు ఇచ్చినప్పుడు హ్మ్. ఆటోమేటిక్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్, వాళ్ళ ఆలోచన విధానం మళ్ళీ యూటర్న్ చేసుకొని మన భారతదేశానికి వాళ్ళు హ్మ్. రావడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్థికంగా హ్మ్. శక్తివంతంగా మారుతది. హ్మ్. భారతదేశం మీద ప్రపంచంలో ఆర్థిక శక్తివంతం వైపు మారడానికి హ్మ్. పరుగులెడుతుంది. ఆ ఓకే. పరుగును ట్రంప్ అడ్జస్ట్ అయితలేడు. ఓకే. ట్రంప్ దాన్ని అడ్జస్ట్ అయితలేదు. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారుతుంది. దాన్ని హ్మ్. నేను ఎట్లా కంట్రోల్ చేయాలి? ఓకే. కంట్రోల్ చేయాలి కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోటి ఆయన ఒక మైండ్ గేమ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా హ్మ్. యూనివర్స్‌లో మైండ్ గేమ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటుంటదండి. ఓకే. అప్పుడేమైందంటే రాముడు రావణుడి మీద అది ప్లే చేసిండు. హ్మ్. విశ్వధర్మంలో మైండ్ కంట్రోల్ సిస్టమ్‌ని హ్మ్. రాముడు రావణుని మీద ప్లే చేసిండు. హ్మ్. సేమ్ అదే సిస్టమ్ ట్రంప్ ఏం చేస్తుండంటే మన భారతదేశం మీద తన మైండ్ కంట్రోల్ సిస్టమ్‌ని ప్లే చేస్తుండు. ఓకే. ఎక్కడ ప్లే చేస్తుండు? ఆర్థిక వనరుల మీద ప్లే చేస్తుండు. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మన భారతదేశంలో మామూలు జీవన విధానంలో కామన్ జీవన పీపుల్ మీద డిజిటల్ కరెన్సీ రావడం వల్ల హ్మ్. డైరెక్ట్ ఇక్కడ పెట్టుబడిదారులు ప్రజలే హ్మ్. విదేశాల్లో పెట్టుబడి పెడుతుర్రు. హ్మ్. అదే భారతదేశం వేరే దేశాలలో ఉన్నోళ్ళు బిజినెస్ మ్యాన్సే ఇక్కడ పెట్టుబడి పెడతారు భారతదేశంలో. హ్మ్. అంటే క్రిప్టో కరెన్సీ అని. క్రిప్టో కరెన్సీ గాని ఇట్లా. ఇక్కడ ఏమైందంటే జనాలే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితుర్రు బిజినెస్‌ల. ఓకే. ఫారెన్ బిజినెస్‌లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితుర్రు. హ్మ్. అట్లా మన దేశంలో ఉన్న కరెన్సీ మొత్తము హ్మ్. మన దేశం దాటిపోతుంది. మన దగ్గర లాస్ట్ చివరికి ఒక సమయం అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సరే ఫారిన్ కంట్రీస్‌కి సంబంధించిన క్రిప్టో కరెన్సీ గాని, ఇంకేదైనా ఉన్నా గూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మన వాళ్ళకి లాభాలు కూడా వస్తాయేమో? అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ కరెన్సీ అనేది మన దేశంలో జరుగుతున్న వ్యాపారంలో ఏ పెట్టుబడి పెట్టినా మన దేశంలో ఉంటుంది ఆ డబ్బు. ఓకే. ఇప్పుడు మన డబ్బు ఉందండి. హ్మ్. కామన్ పీపుల్ డబ్బు పెడితే మన దేశంలో ఉందంటే ఓకే. హ్మ్. అక్కడనే లాభం వచ్చినా, తక్కువొచ్చిన లాభం వచ్చినా ఓకే. కానీ ఆ డబ్బు బయటి దేశంలో డాలర్ రూపంలో ఉంటుంది. ఓకే. అక్కడ డాలర్ రూపంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పాండమిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నీకు ఇండియన్ కరెన్సీ రావాలంటే ప్రాబ్లమ్ అయితది.
అక్కడ డాలర్ రూపం నీకు ఇండియన్ కరెన్సీ కాదు. హ్మ్. అందుకే మన దేశంలో డబ్బు మన దేశంలోనే జనరేట్ కావాలి. మన దేశంలోనే పెట్టుబడి కావాలి. ఓకే. ఓకే శ్రీనివాస్ గారు. ఈ కరోనా పాండమిక్ తర్వాత మీ విశ్వధర్మ శాస్త్రం ప్రకారం మా సుమన్ టీవీ ప్రేక్షకులకు గాని, ఎన్ఆర్ఐస్‌కి గాని, గ్రామీణ యువతకు గాని, సిటీలో ఉండే యువతకు గాని ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గ్రామ స్థాయిలో గాని, దేశ స్థాయిలో గాని, విదేశాలకు వెళ్ళిన ఫస్ట్ మన మేధావులను, హ్మ్. మన యువతను మన దేశంలోనే కొత్త అవకాశాలు సృష్టించడానికి వాళ్ళకి ఆహ్వానించాలండి. హ్మ్. ఫస్ట్ మన దేశంలోనే ఎన్నో అవకాశాలున్నాయి. అంటే వాళ్ళ మేధాశక్తిని వాడడానికి బయట దేశం అవసరం లేదు. హ్మ్. మన ఇండియాలోనే ఎన్నో అవకాశాలున్నాయి. హ్మ్. మనకు ఇండియా గవర్నమెంట్ అన్ని రకాల సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. హ్మ్. అలా ఇక్కడ వాళ్ళు ఆహ్వానించినప్పుడు హ్మ్. మన ఇండియా సంపద ఇక్కడనే హ్మ్. స్టాండ్ అవుతది. హ్మ్. బయటికెళ్ళదు. అది మెయిన్‌గా నేను ఆహ్, డబ్బు జనరేట్ కావాలి. అంటే ఒక దేశానికి ఆర్థిక స్థితి అనేది, ఆర్థిక సంపద అనేది ఆ దేశంలో ఉన్నప్పుడే ఆ దేశం ఆర్థిక శక్తివంతంగా మారుతది. ఓకే. ఆ దేశంలోకెని ఆర్థిక సంపద బయటికెళ్ళినప్పుడు ఏమైద్దంటే ఆ దేశం వీక్ అయిపోతది. హ్మ్. ఎప్పుడైతే ఆర్థికంగా ఒక దేశం వీక్ అయితదో హ్మ్. ఏ దేశమైనా ఈజీగా మన మీద ఓకే. శత్రువుగా హ్మ్. విజయం సాధిస్తది ఓకే. ఆటోమేటిక్‌లీ. ఓకే. ఇప్పుడు కరోనా పాండమిక్ టైంలో విద్య, వైద్య, వ్యాపార రంగాలు చాలా వరకు నష్టపోయాయి. అంటే ఇప్పుడు కూడా తేరుకోలేని పరిస్థితి ఉంది. దీనిపైన అంటే ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే విద్య ఇప్పుడు ఒక్కటండి, హ్మ్. ప్రజల జీవన విధానంలో విద్య అయినా, వైద్యమైనా ఏ రంగమైనా హ్మ్. ప్రజల దగ్గర డబ్బు అనేది జనరేట్ అయినప్పుడే హ్మ్. అందులో సక్సెస్ అవుతారండి. అవును. లేకపోతే వాటి విషయంలో వీళ్ళు 100% పూర్తిగా వాళ్ళు వాడుకోరు. ఓకే. ఒకేళ వాళ్ళకు నిజంగా గవర్నమెంట్ పరంగా ఏమన్నా వాళ్ళకి అందాలంటే కూడా గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉండాలి. ఓకే. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉండాలంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ జనరేట్ కావాలి. హ్మ్. అంటే ఇండియన్ పీపుల్ ఆర్థికంగా ఇన్‌కమ్ జనరేట్ చేసుకొని గవర్నమెంట్‌కు టాక్స్ కట్టినప్పుడే గవర్నమెంట్ దగ్గర డబ్బు జనరేట్ అయితది. ఓకే. ఈ డబ్బు అనేది అక్కడ లేనప్పుడు ఒకవేళ పబ్లిక్ వీక్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఏం చేయలేని గవర్నమెంట్ పరిస్థితి. ఇచ్చేది. హ్మ్. అలా గవర్నమెంట్ వీక్ ఉన్నా ప్రజల దగ్గర డబ్బు లేకుండా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. యెస్. యెస్. అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల జీవన శైలిలో ఉన్నత స్థితి హ్మ్. అంటే అభివృద్ధి వైపు వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకు హ్మ్. ఫస్ట్ మనీ కావాలండి. ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ అయితే భారతదేశంలో మన దేశంలో పుట్టాలి. హ్మ్. లేదంటే ఇంకో దేశాలకి రావాలి. అంటే ఓకే. మన ఇండియన్స్ వాళ్ళు వివిధ కంట్రీలలో ఉన్నారు కదా! అవును. వాళ్ళు ఇక్కడ పంపియాలి. అంటే ఎవ్వరైనా కూడా ఇండియాలో ఉన్న ప్రతి పౌరునికి నేను చెప్పేది ఏమనుకుంటానంటే, హ్మ్. మన ఫ్రెండ్ మా అన్న ఉన్నాడనుకోండి, హ్మ్. అమెరికాలో ఉన్నాడు. అతనికి చెప్పాలి ఏందని ఈయన బాధ్యత. మన దేశానికి ఆర్థికంగా జనరేట్ చేసే బాధ్యత ప్రతి పౌరుడి బాధ్యత ఇది. ఓకే. మన అమెరికాలో ఉన్న మా బ్రదర్ చెప్పాలి. ఆ! "అరే బాబు! నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ నీ దగ్గర అక్కడ ఎంత డబ్బు జమైనా ఇండియాకి పంపు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇండియాలోనే ఇన్వెస్ట్ చెయి. అది ఏదైనా ఇండియాలో ఇన్వెస్ట్ చెయి. నీ ఓకే. డబ్బును ఏదైనా మన ఇండియాకే పిలుచుకునే ప్రయత్నంలో ప్రతి యువత బాధ్యతగా అనుకుంటే మాత్రం అవును. మన ఇండియా ఆర్థికంగా చాలా శక్తివంతంగా మారుతుందండి. ఆ! రాబోయే ఒక 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసిస్తది ఇండియా. ఓకే. థాంక్ యూ శ్రీనివాస్ గారు. థాంక్ యూ.